ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు సన్నివేశాలు రోజురోజుకి ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవాళ రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా తీసుకొచ్చిన ఓ తీపి కబురు ఫ్యాన్ పార్టీకి చెమటలు పట్టిస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి, ప్రజల నాడి, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు కూలంకుషంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ, రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన వీరిరువురు చర్చించారు. అయితే ఇదే భేటీలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా అమిత్ షా చంద్రబాబుతో పంచుకున్నారు. తమకు ఉన్న నివేదికల ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబుకు అమిత్ షా చెప్పారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు కూటమి గెలుస్తుందని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారని నివేదికలు పేర్కొన్నట్లు అమిత్ షా చెప్పారట. అలాగే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎండలను సైతం లెక్క చేయకుండా రోజుకు 3 సభల్లో చంద్రబాబు పాల్గొనడాన్ని అమిత్ షా ప్రశంసించారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే 3 పేర్లతో కూడిన ప్యానెల్ను సోమవారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని ఏపీ సీఎస్కు సూచించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.